హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ యుగంధర్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్లీ తీసుకుంటాం. ఒక చాలా షార్ట్ టైం యాక్చువల్లీ. దాంట్లో ఏంటంటే టాపిక్ జ్ఞానదంతాలు, దాని యొక్క మూఢనమ్మకాలు, అంటే మిత్స్ అబౌట్ విజ్డమ్ టూత్. ఓకేనా? సో ఫస్ట్ మిత్ ఏంటంటే, ఫస్ట్ మూఢనమ్మకం ఏంటంటే అందరికీ జ్ఞానదంతాలు ఉంటాయి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. లేదు, మీకు తెలియని విషయం ఏంటంటే, కొంతమందికి తెలుసు కూడా, మీలో కొంతమందికి చూసే వాళ్ళకు కూడా కొంతమంది జ్ఞానదంతాలు వచ్చి ఉండవు, నాకు తక్కువ పళ్ళు ఉన్నాయని అనుకుంటారు. కాదు, అదంతే. నేను మీకు గతంలో కొన్ని ఆది మానవులకి ఎలాగా తోక ఉండి రాను 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 అంతరించిపోయిందో, ఈ జ్ఞానదంతాల విషయాన్ని కూడా వాళ్ళ దవడ సైజులు బట్టి వీటి బట్టి వాళ్ళు కొంతమందికి అంతరించిపోతున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని స్టడీస్ బట్టి ఏంటంటే 25 to 35% పీపుల్కి ఇప్పుడు నుంచి కూడా జ్ఞానదంతాలు ఉండవు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు కూడా మేము 10 మంది పేషెంట్స్లో ఒక 2-3 పేషెంట్స్ మేము గమనిస్తుంటాం జ్ఞానదంతాలు ఉండవు అనేది. అది సో మీరు గమనించాల్సిన, ప్రతి ఒక్కరికి విజ్డమ్ టూత్ ఉంటుంది అనేది లేదు. సో ఒక్కొక్కరికి ఉండొచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు. లేకపోయిన దానివల్ల నష్టం లేదు, ఉన్న దానివల్ల డాక్టర్ని ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. కమింగ్ టు ద సెకండ్ మిత్, రెండో మూఢనమ్మకానికి వస్తాం. అదేంటంటే, మీకు జ్ఞానదంతం ఉంటే కంపల్సరీ మీకు కనిపిస్తుంది, అంటే లేకపోతే కనిపించదు అనేది ఒక కాన్సెప్ట్. అర్థమైంది కదండి? నేను చెప్పేది జ్ఞానదంతం మీకు ఉందా లేదా అనేది కంపల్సరీ కనిపించాల్సిన అవసరం లేదు. సరేనా? ఎందుకు అని అంటే, కొంతమందికి పళ్ళు వస్తాయి జ్ఞానదంతాలు, కానీ అవి లోపల చిగురు లోపల ఉంటాయి, కొంతమందికి ఎముక లోపల ఉంటాయి. అంటే మీకు ఉన్న వాళ్ళందరికీ కనిపించాల్సిన అవసరం లేదు. దాని లోపల చిగురు లోపల ఎముక లోపల ఇరుక్కొని అవి ఉన్న వాటికి ప్రెషర్ చేస్తూ క్రియేట్ చేస్తాయి. అందువల్ల మీరు వాటిని ఎలా మరి బయటపడుతుంది అని అంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు 18-20 సంవత్సరాల తర్వాత కూడా జ్ఞానదంతం రాలేదు అని అంటే, కాన్సెప్ట్ లోపల ఉండే ఛాన్సెస్ 70 to 50% ఛాన్స్ ఉంటుంది. అలాంటివి మనం ఎక్స్రే ద్వారా డాక్టర్ దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు డాక్టర్ కన్ఫర్మ్ చేసి దాని కరెక్ట్ పొజిషన్లో ఉందంటే పర్లేదు, అబ్నార్మల్ పొజిషన్లో ఉంది అని అంటే కొంతమందికి అది హాని చేయకుండా ఉంటుంది, అది ప్రాబ్లం లేదు. కానీ కొంతమందికి అది ముందర పన్ని పుష్ చేస్తూ ఉంటుంది, అది అడ్డంగా ఉండి. అలాంటి పుష్ చేసిన టైంలో దాన్ని గమనించి అది ఉంచాలా తీయించాలా మీ దంత వైద్య సలహాను తీసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. కమింగ్ టు థర్డ్ మిత్, మీకు ఆ మూఢనమ్మకం ఏముందంటే విజ్డమ్ టూత్ గురించి, ప్రతి ఒక్కరూ జ్ఞానదంతాలు ఉంటే తీయించుకోవాలి. లేదండి, జ్ఞానదంతం ఉన్నవాళ్ళు కంపల్సరీ తీయించుకోవాలనేది పాయింట్ కాదు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నది కూడా గత వీడియోస్లో కానీ ఇప్పట్లో కానీ జ్ఞానదంతం ఇబ్బంది పెడుతుందేమో అని. కొంతమందికి జా సైజ్ కరెక్ట్గా ఉండి ఆ జ్ఞానదంతాలు పళ్ళతో పాటు ప్రపోర్షనేట్గా ఉంటుంది దంతాలు ఆ దవడ పళ్ళకి, ఆ దవడకి. సో అప్పుడు అవి పర్ఫెక్ట్గా ఆర్డర్లో ఉన్నప్పుడు దాంతో మనకి ఏ సంబంధం ఉండదు. కానీ కొంతమందికి రావడంలో ఇబ్బంది పెడుతూ అక్కడ ప్రెషర్ చేస్తూ వాటికి, అలాంటి పేషెంట్స్కి కొంతమందికి మాటికి తిరిగి, కొంతమందికి ఒకసారి వచ్చి నొప్పి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, దాని నుంచి పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మల్టిపుల్ టైమ్స్ రావడం కానీ, టూత్ పొజిషన్ షేప్ వాటిల్లో మీకు తేడాలు వచ్చి అక్కడ ఫుడ్ అంతా తిన్నది ఇరుక్కొని చిగుర్లు కానీ ఇది వాస్తుంటే, అలాంటి పేషెంట్లకి మీ డాక్టర్ కంపల్సరీగా తీయించుకోమని చెప్తారు. లేదు దాంట్లో కూడా అవకాశం ఉంది అని అంటే దాన్ని పెరికోరనైటిస్ అంటారు. దాన్ని అక్కడ ట్రీట్మెంట్ ద్వారా, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఓపర్క్యులెక్టమీ అనే ట్రీట్మెంట్ చేసి ఆ చిగురిని క్లియర్ చేసి ఆ పన్ను బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా కూడా దాన్ని కవర్ చేస్తారు. ఓకేనండి? సో జ్ఞానదంతాలు ఉన్న ప్రతి ఒక్కరూ తీయించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడున్న పొజిషన్, ఇబ్బంది, ప్రాబ్లం బట్టి మాత్రం ఈ దంత వైద్య సలహా మేరకు తీయించుకోవాల్సిందే. సో కమింగ్ టు ద ఫోర్త్ మిత్, సో విజ్డమ్ టీత్కి అసలు ఆ జ్ఞానదంతాలకి అసలు ఏ విధంగానూ యూజ్ లేదు అనేది ఒక మిత్ ఉంది. కాదు. ఎందుకనంటే జ్ఞానదంతాలు అనేటివి ఉపయోగపడతాయి. ఎప్పుడు ఉపయోగపడతాయి? ప్రాపర్ పొజిషన్లో ఉన్నప్పుడు, ప్రాపర్ పొజిషన్ షేప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మన పూర్వీకులందరూ కూడా చాలా బాగా ఉపయోగించుకునే వాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ దవడ సైజు బాగా వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండేది, పెద్దది ఉండేటివి, దాంతో అవి పర్ఫెక్ట్గా వచ్చేటివి. బలమైన వస్తువులు అన్నీ కూడా మిగిలిన పళ్ళలాగే అది కూడా ఉపయోగపడేది. మిగిలిన దవడ పళ్ళలాగా మనకు 3 మోలార్స్ ఉంటాయి. ఫస్ట్ మోలార్, సెకండ్ మోలార్, థర్డ్ మోలార్. థర్డ్ మోలార్ అనేది విజ్డమ్ టూత్. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ మోలార్ ఎంత పనిచేస్తుందో థర్డ్ మోలార్ కూడా అంతే పనిచేస్తుంది, అంటే విజ్డమ్ టూత్ కూడా అంతే పనిచేస్తుంది. కానీ మరి ఎందుకు తీయించుకోవాల్సి వస్తుంది, ఏంటి ప్రాబ్లము అని ఏంటంటే, నేను మీకు చెప్పినట్టు వాటి పొజిషన్ మారినప్పుడు, వాటి ప్లేస్ మారినప్పుడు, లేదా అంటే వాటి స్థలం సరిపోనప్పుడు, లేదా లోపల ఇరుక్కుపోయినప్పుడు మాత్రం వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పేషెంట్ ఇబ్బంది పడి డాక్టర్ని కలిసి తీయించుకుంటారే తప్పనిచ్చి ప్రాపర్ పొజిషన్లో వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానదంతం వల్ల ఏ ఉపయోగం లేదు అని అనుకోవద్దు. కానీ భవిష్యత్తులో అంతా కూడా చాలా ఆర్టికల్స్ ప్రకారం కానీ, రీసెర్చెస్ ప్రకారం కానీ, భవిష్యత్తులో మనకు జ్ఞానదంతం అనేది ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాల్లో ఇంకా ఉండకపోవచ్చు అనే విషయం తెలియజేస్తున్నారు. సో ఈరోజు ఈ జ్ఞానదంతం సంబంధించిన ఈ టాపిక్ని మనం చర్చించాం. మళ్ళీ దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనంటే దాన్ని కంపల్సరీగా మీకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా జ్ఞానదంతాలకు సంబంధించి ఉన్న మిత్స్, ఇంకేదైనా ట్రీట్మెంట్స్, ఇంకేదైనా కూడా మీకు ఏదైనా డౌట్ ఉందంటే మెన్షన్ చేయండి, దాన్నంతా మీకు తెలియజేస్తాను. నమస్తే.